Good morning, students. Welcome back. Welcome back to Maths class section 7. So, in our previous class, already we worked on 7 identities. So, I think you already remember the 7 identities. So, now it is the 8th one, the most important one. The 8th identity is x plus y plus z into x square plus y square plus z square minus xy minus yz minus zx equal to x cube plus y cube plus z cube minus xyz. So this is the last identity in algebraics. So and you can call it as one of the important identities. So let's expand this. How మనం ఎలా సాల్వ్ చేస్తే మనకి ఈ అవుట్పుట్ వస్తుందో లెట్స్ డూ దట్. ఎక్స్పాండ్ చేస్తే మనకి అర్థమవుతుంది. సో మీకు యాజ్ ప్రీవియస్ క్లాసెస్ ఎలా క్యాలిక్యులేషన్ చెప్తాను సేమ్ అదే విధంగా ఫస్ట్ x ని x టర్మ్ తో ఈ హోల్ టర్మ్ ని మల్టిప్లై చేయండి, y తో ఈ హోల్ టర్మ్ ని z తో ఈ హోల్ టర్మ్ ని మల్టిప్లై చేయండి. లెట్స్ స్టార్ట్ విత్ దట్. x into x square plus y square plus z square minus xy minus yz minus zx. సో మీరు అలాగా కాకుండా ఒకవేళ x square ఇలా కూడా చేయొచ్చు, బట్ మీకు కొంచెం లెంతీ అవుతుంది. ప్లస్ నెక్స్ట్ I'm doing multiplication with y now. X square plus y square plus z square minus xy minus yz minus zx. So x ayipindi y ayipindi, remaining is z1. Get of x square plus y square plus z square minus xy minus yz minus zx. So this is your first term. What I did here. Then I చేసాను x ని ఫస్ట్ ఈ x ని ఈ ఎంటైర్ టర్మ్ తో మల్టిప్లై చేసాను, then y ని దీంతో మల్టిప్లై చేసాను, then z ని కూడా దీంతో మల్టిప్లై చేసాను. లెట్స్ సాల్వ్ దిస్. x into x square ఇక్కడ ఏం లేకపోతే పవర్ 1 ఉన్నట్టు. సో I already told you సేమ్ బేస్ సేమ్ ఉంటే పవర్స్ యాడ్ అవుతాయి. సో x cube plus x into y square xy square x into z square xz square. Next x into plus ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు ఇక్కడ మైనస్. సో ప్లస్ into మైనస్ మైనస్ x into xy x square y. Next again plus into minus minus x into yz xyz minus x into zx zx square. Okay, ఇది సింప్లిఫై చేసా. x into x square x cube x into y square xy square xz square x square y x yz and x square z or zx square. Next ఇక్కడ ప్లస్ so yx square plus y cube y into y cube plus yz square minus x y square y ఇక్కడ y ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ ఒక y ఉంది. సో y into y square x minus y square z minus xyz. సో the second time కూడా సింప్లిఫై చేశాను. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇది ఫస్ట్ ది, ఇది సెకండ్ ది, నా థర్డ్ వన్ ఇక్కడ రాస్తున్నా చూడండి. ప్లస్ zx square plus zy square plus z cube plus into minus minus z into xy xyz. Next plus into minus minus yz square x minus z into zx z square x. ఎందుకు zz 2 times ఉంది కాబట్టి. సో నౌ సింప్లిఫై దిస్. ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ పార్ట్ తెలుసు కదా, ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగటివ్ నెంబర్ సేమ్ ఉంటే దాన్ని మనం క్రాస్ చేస్తాం. సో సేమ్ ఇక్కడ x క్యూబ్ చూడండి, టర్మ్స్ అని ఒక దగ్గర క్లియర్ గా రాసుకుంటే ఇప్పుడు చూడండి x క్యూబ్ ఎక్కడైనా ఉందా, ఇక్కడ ఉందా, ఎక్కడ లేదు x క్యూబ్. నెక్స్ట్ xy స్క్వేర్ ఎక్కడైనా ఉందో చూడండి, ఇక్కడ ప్లస్ xy స్క్వేర్, ఇక్కడ మైనస్ xy స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందా. దెన్ xz స్క్వేర్ చూడండి ఎక్కడ ఉంది, xz స్క్వేర్ అయినా z స్క్వేర్ x అయినా సేమ్. సో ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది.
minus x square y. Minus x square y చూడండి. చూడండి ఇక్కడ minus x square y plus x square y cancel. సో దీన్ని ఆల్రెడీ చెప్పాను కదా 1 into 2 and 2 into 1 and 2. సో ఇక్కడ x square y ఉన్నా y square x ఉన్నా సేమ్ వాల్యూ. మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. x y z ఇంకా ఇక్కడ minus x y z ఇక్కడ ప్లస్ x y z ఉందో లేదు. ఇక్కడ కూడా minus x y z ఉంది. సో దాన్ని మనం క్రాస్ చేయాలి. ఇప్పుడు చూడండి minus zx square zx square ఎక్కడ ఉంది? x square z zx square zx square zx square ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయిపోయింది. మీకు మిగిలిపోయింది ఏంటిది? ఇక్కడ y క్యూబ్ ఎక్కడ లేదు. ఈ టర్మ్ లో ఆల్మోస్ట్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. ఫస్ట్ బ్రాకెట్ లో సెకండ్ బ్రాకెట్ y క్యూబ్ ఎక్కడ లేదు. yz స్క్వేర్ ఆర్ z స్క్వేర్ y సేమ్. ఇక్కడ yz స్క్వేర్ ఉంది, ఇక్కడ yz స్క్వేర్ ఉంది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో క్యాన్సిల్. నెక్స్ట్ y స్క్వేర్ z y స్క్వేర్ z ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ టర్మ్ లో కూడా మిగిలిపోయిన టర్మ్ ఉంది y క్యూబ్ మైనస్ xyz, ఇక్కడ z క్యూబ్ మైనస్ xyz. ఒక చిన్న అబ్జర్వేషన్ చూడండి. x క్యూబ్ మిగిలింది, xyz మిగిలింది, అన్నీ వెళ్ళిపోయినాయి. y క్యూబ్ మిగిలింది, xyz మిగిలింది, మిగతాదంతా వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా z క్యూబ్ మిగిలింది, xyz మిగిలింది. సో మనకి మిగిలిపోయిన టర్మ్స్ రాసుకోండి. ఇక్కడ నెక్స్ట్ s క్యూబ్ x క్యూబ్ మైనస్ xyz, దీంట్లో మిగిలిపోయింది y క్యూబ్, నెక్స్ట్ మైనస్ xyz, నెక్స్ట్ ప్లస్ z క్యూబ్ మైనస్ xyz. డన్. సో నేను ఏం చేశాను? xyz ఈ త్రీ టర్మ్స్ సేమ్. సో టర్మ్స్ సేమ్ ఉంటే దాన్ని మల్టిప్లై ఆర్ యాడ్ చేయొచ్చు. సో x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ ఆర్డర్లో రాసుకుంటున్న z క్యూబ్ మైనస్ xyz ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్. సో 3xyz. Now output వచ్చింది x cube plus y cube plus z cube minus 3xyz. So this is the expanded form of this identity. So let's మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ x ని ఎంటైర్ టర్మ్ తో మల్టిప్లై చేస్తా, దెన్ y ని చేస్తా, దెన్ z ని చేస్తా. మల్టిప్లై చేసిన తర్వాత మనం బ్రాకెట్ లో ఫస్ట్ బ్రాకెట్ అంటే దీని సొల్యూషన్ x cube xy square xz square x square y xyz xz square x square z సేమ్ అలానే చేసాం. నెక్స్ట్ అప్పుడు ఏమైంది? ఒక పాజిటివ్ ఒక నెగటివ్ సింబల్స్ ఉంటే అవి సబ్ట్రాక్ట్ అంటే అవి క్రాస్ అయిపోతాయి. సో నేను అంటే క్రాస్ చేసేసాను దాన్ని. అవన్నీ క్రాస్ చేసిన తర్వాత మిగిలిన టర్మ్స్ ఏంటి? x క్యూబ్ మైనస్ xyz, xy క్యూబ్ మైనస్ xyz, z క్యూబ్ మైనస్ xyz. సో ఈ మూడుతో మనకి మిగిలిపోయింది ఆర్డర్ వైజ్ రాసుకోండి. x క్యూబ్ y క్యూబ్ z క్యూబ్ మైనస్ అంటే ఎందుకు? ఇవన్నీ మైనస్ సింబల్స్ ఉన్నాయి. సో సేమ్ సింబల్స్ ఉంటే కూడా ఇక్కడ యాడ్ చేసి అక్కడ మైనస్ సింబల్స్ వేస్తాం. సో xyz 3 టైమ్స్ ఉంది కాబట్టి 3xyz minus. So this is the expanded form. Let's do some exercise on this. So we should choose the page number 54. This is the expansion of that. Student, identity 8 xyz plus x square plus y square plus z square minus xy minus yz minus zx equal to x cube plus y cube plus z cube minus 3xy. So let's solve a problem. So problem check. Student, example 26 student देखो a cube minus 8b cube minus 64c cube minus
24 ABC. సో చూడండి ఇక్కడ ఏం చేశాడు, సేమ్ ఫార్మ్ ఇచ్చాడా, x³ + y³ + z³ మైనస్ 3xy². సో ఇక్కడ చూడండి సేమ్ అదే ఇచ్చాడు. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు, here the given expression can be written as a³ = ab³. చూడండి ఇక్కడ, సో దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేయవచ్చు నేను, a³ ప్లస్ మైనస్ 8b³ ప్లస్ మైనస్ 64 c³ మైనస్ 24 abc. సో ఇది హాఫ్ సేమ్ ఇదే ఫార్ములా ఉందా, x³ + y³ + z³ మైనస్ 3xyz. చూడండి a³ + b³ + c³. a ఈక్వల్ ఎంత, x ఈక్వల్ టు a³ y ఈక్వల్ టు 8b³ మైనస్ z ఈక్వల్ టు మైనస్ 64 c². సో దిస్ ఇస్ ద వన్. నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడు, దాన్ని కంపారిజన్ చేశాడు, ఈ ఐడెంటిటీతో కంపేర్ చేశాడు. చూడండి, సో ఈ ఐడెంటిటీతో కంపేర్ చేసిన దాని ఎక్స్పాన్షన్ ఏముంటుంది, x + y + z ఇంటూ x² + y² + z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx. సో మనకు రాసిన ఎక్స్పాన్షన్. సో లెట్స్ డూ దట్. ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఏంటిది, x + y + z into x² + y² + z² minus 2xy, sorry, minus xy minus z yz minus z. So this is the expansion. Let's write in this form. So ఇక్కడ అన్ని చూడండి, ఒక టర్మ్ ఇక్కడ a³ ఉంది. క్యూబ్ అంటే 4/3 అంటే ఒక నంబర్ ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. సో a³ ని a³ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే a³ ని a³ అని రాసుకోవచ్చు. దీన్ని -2b³ అని రాయొచ్చు కదా. చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఆబ్వియస్లీ 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాను. -2b -2b -2b. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 to the 4, 4 to the 8, b into b into b³. అవుట్పుట్ వచ్చిందా, సేమ్. ప్లస్ 64 కి 64 కి క్యూబ్ చూడండి, 4 4 2 to the 4, 4 to the 8, 3 జీరో తీసుకుంటే 3 జీరో 9 జీరో 27, 4 4 ద 6, 64 ద 64. సో దీన్ని -4c³ అని రాయొచ్చా. ఏం చేశారు, -4 దాని కూడా రాసుకొని చూడండి, -4c -4c -4c, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 4 ద 6, 64 ద 64 c³. సో అది వచ్చిన మనకు కావాల్సింది -24 abc. 24 abc. సో ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేశారు, సేమ్ అదే ఫ్యాక్టరైజేషన్ చేంజ్ చేశారు. ఇప్పుడు మనం రాస్తున్న ఫార్ములా ఏంటి, a + b + c, ఈ ఫార్ములా రాయాలి. సో నేను దీన్ని ఇక్కడ ఎక్స్పాన్షన్ చేస్తాను. దాన్ని ఇక్కడ ఏం చేస్తాను, నేను దీనికి స్క్వేర్ రూట్స్ ని ఈ నార్మల్ టర్మ్ లో చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు దీంట్లో చేంజ్ చేస్తాం, x + y + z. x + y + అంటే x అంటే ఏంటి, ఇక్కడ a ప్లస్ y అంటే -2b, z అంటే ప్లస్ -4c. ఓకే, చూడండి మీకు అదే ఇచ్చాడు, a -2b -4c, a +/-2b +/-4c. నేను ఒకవేళ మీరు దీన్ని సాల్వ్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, a -2b -4c డైరెక్ట్ గా రాసుకోవచ్చు. బట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ దీంతో కంపారిజన్ చేస్తున్నాను. x ప్లస్ y, y అంటే -2b ప్లస్ z, z అంటే -4c, నెక్స్ట్ ఇంటూ x², x అంటే ఇక్కడ ఎంత a² ప్లస్ y² అంటే ఎంత ఇక్కడ -2b హోల్ స్క్వేర్
plus z square అంటే z అంటే minus 4c whole square minus ఇప్పుడు ఇది చూడండి minus xy minus yz minus zx సో minus of xy అంటే ఏంటి ఇక్కడ x ఏంటి ax 2 minus 2b y so xy a into minus 2b a into minus 2b so మీరు దాన్ని ఎలా రాసుకోవచ్చు డైరెక్ట్ minus 2ab అని రాయొచ్చు కదా రైట్ ఇక్కడ x ఇది y ఇది మైనస్ నేను మైనస్ తీసుకున్నా xy a into minus 2b సో ఏమవుతుంది minus 2ab నెక్స్ట్ అగైన్ మైనస్ yz y అంటే ఎంత ఇక్కడ minus 2b z ఎంత minus 4c next minus zx z అంటే ఎంత ఇక్కడ minus 4c into a let's clear this up again నేను ఫస్ట్ క్వశ్చన్ ఏం చేశాను ఇలా ఎక్స్పాండ్ చేశాను ఈ సొల్యూషన్ ని దీన్ని ఈ ఫార్మాట్ లో చేంజ్ చేయాలి సో x అంటే a ఉంది y అంటే -2b ఉంది z అంటే -4c ఉంది నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ -xy -yz zx ఉంది సో a నేను ఆల్రెడీ a ప్లస్ b ప్లస్ c ఆర్ x ప్లస్ y ప్లస్ z ని రాసాను x అంటే a ప్లస్ y అంటే -2b ప్లస్ z అంటే -4c ఓకే మీరు ఈ టర్మ్స్ తీసుకోండి పవర్ ఎక్స్క్లూడ్ చేయండి ఇక్కడ నెక్స్ట్ ఏముంది a స్క్వేర్ a అంటే ఇక్కడ వాల్యూ a స్క్వేర్ అంటే x స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ y అంటే -2b హోల్ స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అంటే ఎంత -4c హోల్ స్క్వేర్ మైనస్ xy a into -2b ఏమవుతుంది a into -2b అంటే -2ab నెక్స్ట్ minus yz minus of -2b -4c చూడండి minus of -2b -4c minus next zx ఇక్కడ ఉంది minus of -4c into a next a plus into minus minus 2b plus into minus minus 4c ఈ టర్మ్ ఇక్కడ అయిపోయిందా నెక్స్ట్ a స్క్వేర్ నెక్స్ట్ మీకు -2b హోల్ స్క్వేర్ అంటే -2b ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం సో మనం మైనస్ ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది -2b ఎలా -2b into -2b minus into minus plus 2 2s are 4 b into b square చూడండి -2b హోల్ స్క్వేర్ ని -2b into -2b minus into minus plus 2 2s are 4 b into b square right so plus 4b square ఇంకొక లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా మీకు ఈవెన్ నంబర్స్ ఉంటే మైనస్ సింబల్ ప్లస్ గా చేంజ్ అవుతుంది ఒకవేళ మీకు పవర్ లో ఈవెన్ నంబర్స్ అంటే 2 4 6 8 10 12 14 సో ఇలాంటి నంబర్స్ ఉంటే ఆబ్వియస్లీ మైనస్ అనేది పాజిటివ్ గా చేంజ్ అవుతుంది ప్లస్ అగైన్ 4c హోల్ స్క్వేర్ 4c అంటే ఎంత 4 4 16 c స్క్వేర్ చెప్పాను కదా మైనస్ వల్ల ఇక్కడ ప్లస్ పాజిటివ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 2ab నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది 3 టైమ్స్ ఉంది మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సో మైనస్ 2 4 is 8 bc చెప్పాను కదా మల్టిప్లికేషన్ డిఫరెంట్ టర్మ్స్ లో మరి యాడ్ అవుతుంది అంటే డిఫరెంట్ నంబర్స్ డిఫరెంట్ వేరియబుల్స్ లో యాడ్ అవుతాయి చూడండి ఇక్కడ b ఉంది c ఉంది టూ డిఫరెంట్ నంబర్స్ లో మనం మల్టిప్లై చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ మైనస్ into మైనస్ ప్లస్ 4ca or 4ac చూడండి వచ్చిందా ఫామ్ లో a minus 2b minus 4c a square plus 4b square plus 16c square plus 2ab minus 8bc plus 4ac. This is the final output. Comparison. X plus y plus z. X plus y plus z. Okay na? If plus this symbol bracket lo chestunna same values. X square plus y square plus z square. X square plus y square plus z square. ఇక్కడ మైనస్
ఇక్కడ ప్లస్ చేంజ్ అవుతుంది, సింబల్ చేంజ్ అవుతుంది. 2ab 8bc 4ac. Okay, done. So this is one of the problem based on identity 4, sorry identity 8. Let's do some exercise problems. So ఇక్కడ example 26 చూడండి. Example 27 sorry 27 ఏం చెప్పాడు? Give possible values for length and breadth of the rectangle whose area is 2x square plus 9x minus 5. So ఏం చెప్తున్నాడు? ఒక రెక్టాంగులర్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రెక్టాంగులర్ ఏరియా యొక్క ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ లెంత్ టు బి. సో దాన్ని ఫార్మ్ చేయమన్నాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ 2x square plus 9x minus 5 దాన్ని ఫ్యాక్టరైజ్ చేసి. సో చూడండి ఎట్లా చేస్తాడు. Let's student first one is an equation ఏంటిది? Example 27 లో is 2x square plus 9x minus 5. So this is the equation here. 2x square plus 9x minus 5. So actually we find out give possible values for length and breadth of a rectangle whose area, that for suppose this is a rectangle unte, for suppose this is the rectangle, the area is area ante area is nothing but the length and the breadth of a rectangle is nothing but the area. So e area mottani 2x square plus 9x minus 5 ga ichadu. So he didn't give the perfect value, the correct number. So equation form chesi use cheyamanu. So let's do that. First thing is, what is the area of a rectangle? L into B, right? Length into breadth. So yes, what am I going to length area of a rectangle equation another. So for example, LB equal to 2x square plus 9x minus 5. దీన్ని ఇలా చేసాం. ఇప్పుడు యూజ్ యువర్ కామన్ సెన్స్. ఇక్కడ 9x ని నేను ఎలా చేంజ్ చేసి రెండుతో కామన్ వచ్చేటట్టు ఉంటాను. చూడండి 9x ని నేను 2x square plus 10x minus x రాయొచ్చు కదా. Why 10x minus x? 10x minus x is 9x. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ దీన్ని ఈ ఫామ్ లో చేంజ్ చేస్తాను, సారీ దీన్ని x అండ్ 5 ఫామ్ లో చేంజ్ చేయడానికి 10x minus x రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 2x square ఈ రెండుతో కామన్ టర్మ్ ఏంటిది చూడండి 2x కామన్ కదా. 2x కామన్ అంటే ఏమవుతుంది ఇక్కడ ఒక x మిగిలిపోతుంది, ఇక్కడ 5 మిగిలిపోతుంది, రైట్? చూడండి 2 into x 2x into x 2x square 2 5 are 10 x into 1 x. ఇప్పుడు మైనస్ మైనస్ ఉంది, ఏదైతే కామన్ మనం ఒకవేళ మైనస్ కామన్ తీస్తే ఏం మిగిలిపోతుంది ఇక్కడ x plus 5. ఇప్పుడు అర్థమైందా దీనికి 10x minus x అని ఎందుకు రాసాను? నేను దీన్ని ఈ ఫార్మాట్ లో చేంజ్ చేయడానికి నేను 9x ని 10x minus x రావచ్చు. బట్ అగైన్ యూ వాంట్ ఇట్ అవుట్, మీకు ఒకవేళ ఒక డౌట్ రావచ్చు, why 10x minus x, why not 5x plus 5x? అలా రాస్తే మనకి ఫార్మాట్ రాదు. ప్రజెంట్ నేను అన్నట్టు 2x square plus 9x minus 5 అంటే 2x square plus దీన్ని 5x plus 4x కూడా రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2x square plus 4x plus 5x minus 5 ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 2x కామన్ తీస్తే x plus 2, నెక్స్ట్ ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు x కామన్ తీస్తే ఏం మిగిలిపోతుంది, సారీ 5 కామన్ తీస్తే ఇక్కడ మిగిలిపోతుంది x minus 1. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మన సాల్వ్ అవుతున్న మనకి కరెక్ట్ ఈక్వేషన్ చూడండి 5x plus 4x 9x అయింది, ఇక్కడ -5 ఉంది. నేను ఒకవేళ ఇక్కడ 2x ఈ
ఈ రెండు టర్మ్స్ 2x కామన్ తీస్తే x ప్లస్ 2 వస్తుంది, అంటే ఒక టర్మ్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, x మైనస్ 1 వస్తుంది. ఒకవేళ ఈ రెండుతో కామన్ తీయొచ్చామన్న తర్వాత తీయాలి. చూడండి 5x into x 5x 5 1 5 2x into x x 2x square 2 to the 4. So ఈ ఫార్మాట్ మనం యూజ్ చేయలేము. So that is the reason I took 10x minus x as a 9x. So x plus 5 కామన్ తీస్తే మిగిలిపోయింది ఎంత, 2x minus 1. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా, చూడండి వాడు అదే ఇచ్చాడా, 2x plus 5 కామన్ తీసాను, దెన్ ద సేమ్ స్టెప్ x plus 5 కామన్ తీస్తే 2x minus 1 ఇక్కడ వచ్చేసి. సో ఇదేంటి, లెంత్ అంటే ఇది ఎక్స్పాన్షన్ అన్నమాట. నెక్స్ట్ ఏం చేశారు చూడండి, ఇది లెంత్ వచ్చి ఏమైతుంది ఇక్కడ x plus 5 అవుతుంది. బ్రెడ్త్ వచ్చి ఏమవుతుంది, బ్రెడ్త్ వచ్చి 2x minus 1. చూడండి length is x plus 5 and breadth is 2x minus 1. So this is the factorization formation of area of rectangle. So ఒకవేళ ఎగ్జాక్ట్ ఫార్ములా ఎగ్జాక్ట్ రావాలంటే మీరు ఒక వాల్యూని ప్లేస్ చేయాలి, x వాల్యూని x వాల్యూని ప్లేస్ చేస్తే అప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 5 తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 5 plus 5 10. నెక్స్ట్ 2 into 5 plus 1 5 to the 10 plus 1 11. So ఏంటిది, length is 11, breadth is length is 10, breadth is 12 11. So ఇది ఒక ఫార్మేషన్ అన్నమాట. సో దిస్ ఇస్ a small example for that. క్లాస్ ఇక్కడికి నేను క్లోజ్ చేస్తాను. సో మీరు జస్ట్ ఒకసారి ఇక్కడ ఉన్న ఎక్సర్సైజెస్, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఇవాళ హోంవర్క్ ఏం లేదు. In the next session I am going to start exercise 2.5. so అక్కడ చేసినప్పుడు మీకు కంటిన్యూ హోంవర్క్స్ ఉంటాయి. సో బీ రెడీ. ఆ ఐడెంటిటీస్ 8 ఐడెంటిటీస్ మళ్ళీ ఒకసారి చదువుకోండి. సో దట్స్ యువర్ హోంవర్క్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ.